హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోంగూర బోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అవి వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై అవనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవనివ్వాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవనివ్వండి. అది ఫ్రై అయ్యేలోపు ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని టమాటా కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. అవి ఫ్రై అయ్యేలోపు బోటిని మనం ముందుగా ఉడకబెట్టుకొని శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉంటాం కదండి. అలా శుభ్రం చేసుకున్న బోటిని కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఈ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల బోటి వాసన లేకుండా ఉంటుంది. చక్కగా ఆయిల్లోనే ఫ్రై అవనివ్వండి. కొంచెం కూడా వాటర్ అసలు ఇందులో వేయొద్దు. చక్కగా ఆ ఉన్న ఆయిల్లో నుంచి ఫ్రై అవనివ్వండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు, అందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై అవ్వడం. చూడండి, 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ అంతా చూడండి ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకొని గోంగూరని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. దాన్ని ముందుగా ఫ్రై అయిన బోటీలో వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడైతే నేను గోంగూర ఉడకబెట్టి తీసుకోవట్లేదండి, పచ్చి గోంగూర తీసుకున్నాను. ఇది ఎర్ర గోంగూర అండి, త్వరగా ఉడికిపోతుంది, అందుకనే పచ్చిది తీసుకున్నాను నేను. లేదు మీకు గోంగూర ఉడకదంటే మీరు ఉడకబెట్టిందైనా వేసుకోవచ్చు. చూడండి, 10 నిమిషాలు మూత పెడితే చక్కగా గోంగూర కూడా ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికింది కదా. నేనైతే వాటర్ అస్సలు యూజ్ చేయలేదండి. మీకు మటన్ ఉడకదంటే ఎవరైనా వాటర్ వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొంచెం ఫ్రై అవనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికి ఆయిల్ అంతా చక్కగా పైకి రిలీజ్ అయింది కదా. టేస్టీ ఎమ్మి బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్